గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తి అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన పట్టణ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత, పలువురు కోహెడ మండల గ్రామ సర్పంచ్లు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగినా పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నట్టు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారి సన్నిధిలో జరిగిన కేబినెట్ లో కూడా హుస్నాబాద్ అభివృద్ధి గురించే పొన్నం మాట్లాడారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ముందు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అప్పులు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నింపేందుకు మంత్రులమంతా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకున్న పనులు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. నేను గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా అది కేబినెట్ మీటింగ్ కావచ్చు, లేదు మామూలు మీటింగ్, ముఖ్యమంత్రితో ఎప్పుడున్నా మీ శాసనసభ్యుడు మీ మంత్రి అడిగే ఒకే ఒక కోరిక గౌరవెల్లి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక ముందు ఆయన కార్యక్రమం కానివ్వండి, ల్యాండ్ అప్లికేషన్కి పైసలు ఇచ్చేయండి, కాలువల పనులు మొదలు పెట్టండి అని చెప్పి క్యాబినెట్లో మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగిన క్యాబినెట్లో కూడా పట్టుబట్టి ఆ అంశం క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్యాబినెట్లో ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు కూడా చిన్న పదవుల నుంచి ఎన్ఎస్యు ఆర్గనైజేషను, యూత్ కాంగ్రెస్, పార్లమెంటు సభ్యుడిగా, ఈనాడు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ జిల్లాలో అపారమైనటువంటి అనుబంధం, సంబంధం. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు కేటాయింపు చేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. తాను ఎన్నికైన తర్వాత ఎలాంటి వివక్ష లేకుండా పట్టణ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశానన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ సర్వే జరిగిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి ఒక తాట మీద తీసుకొచ్చే టికెట్ ఇస్తే ఎవరికోటినే నాకు వచ్చింది అనుకుంటే అందరూ కలిసి కూర్చోబెట్టే మనం గెలవడం ముఖ్యము. ఈ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోదాం అనే మాట నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, మనం ఈ ప్రభుత్వంలో వీలైనన్ని కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని ముందు పోదాం. పట్టణ ప్రాంతాలకు ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తానో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి పట్టణ ఈ యొక్క అర్బనైజేషన్ సంబంధించి అవసరమైనటువంటి రింగ్ రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, ఉపాధి అవకాశాలు పెంచడానికి అన్ని రకాలుగా హుస్నాబాద్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మీ అందరు కూడా ఒక మాట చెప్పమన్నారు. కాబట్టి మీ అందరికి మరొకసారి సందర్భం లోపల ఆశీర్వదించి భవిష్యత్తు లోపల మరి మంచి మెజార్టీతో అన్ని కూడా గెలిచి ఇంకా హుస్నాబాద్ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా అవకాశం ఇవ్వాలని కోరుతూ పెద్దలు